ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఒకరోజు ఒక దొంగ దాన్ని ఎత్తుకుపోయాడు. రైతు చాలా బాధపడ్డాడు. ఇంటిలో పాలకు ఇబ్బంది అయ్యింది. ఇంకొక ఆవును కొందామని పక్క ఊరిలో జరుగుతున్న సంతకు పోయాడు. ఆ దొంగ కూడా అదే సంతకు ఎత్తుకుపోయిన ఆవును అమ్మడానికి తెచ్చాడు. ఆవును చూడగానే రైతు అది తనదేనని కనుక్కున్నాడు. కానీ ఆ దొంగ ఆ ఆవు తనదే అని అన్నాడు. ఇద్దరు ఆవు నాదంటే నాదని గొడవపడడంతో జనమంతా గుంపు అయ్యారు. రైతు చటుక్కున ఆవు రెండు కళ్ళు మూసేసి, ఈ ఆవు నీదే అయితే దీని రెండు కళ్ళలో ఏది గుడ్డుదో చెప్పుకో చూద్దాం అన్నాడు. దొంగ ఆలోచించి కుడివైపుది అన్నాడు. రైతు కాదు అన్నాడు. వెంటనే దొంగ తడబడుతూ కుడివైపుది కాదు ఎడమవైపుది అన్నాడు. రైతు జనాలతో, అయ్యలారా, దీని రెండు కళ్ళు బాగానే ఉన్నాయి. దొంగను పట్టించడానికి ఒక కన్ను గుడ్డిదని చెప్పాను. కావాలంటే చూడండి అని చేతులు తీసేశాడు. జనాలంతా ఆవు వంక చూశారు. రైతు చెప్పినట్లే ఆవు రెండు కళ్ళు బాగున్నాయి. దాంతో వాళ్ళు దొంగని మెత్తగా తన్ని ఆవును రైతుకు ఇప్పించారు.